పాటను పాట వరకే కాకుండా కొంచెం మాటకు కూడా కేటాయిస్తే సంతోషించాను. మిత్రులందరికీ ఉద్యమాభినందనలు. అధ్యక్ష, మిత్రులారా, కుల నిర్మూలన సంఘంతో మేము అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా కలిసి పనిచేస్తున్నట్లే ఇంకా ప్రతి సందర్భంలోనూ అరుణోదయ వాళ్ళతో కలిసిపోతుంది. ఎందుకంటే ఇన్నేళ్ల స్వతంత్ర భారతంలో కులం లేదు, మతం లేదు అని బయట మాట్లాడుకుంటున్నాం, కానీ కులం ఉంది, మతం ఉంది, వర్గము ఉంది. స్కూల్లో అడ్మిషన్ కోసం పోయినా, ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టుకున్నా అక్కడి నుంచి మొదలవుతుంది నీదే కులము, నీదే మతము అని. ఈ కులాలు మతాలు పోతేనే బహుశా ఇట్లాంటి పెళ్లిళ్ళు కూడా కనీసం బాగుంటాయనేటువంటి దానికి ఆలోచించాలి. అవి పోవాలి అంటే చాలా ఏళ్ళుగా పట్టొచ్చేమో. అప్పటిదాకా మనం ఈ పెళ్లిళ్ళు చేయకుండా ఉందామా అంటే చేయకుండా ఉండకూడదు, చేసుకుంటూ పోవడమే. కేవలం పెళ్లిళ్ళే కాకుండా భావజాల వ్యాప్తిలో కూడా మనం సీరియస్ గా ఎఫర్ట్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుందని అరుణోదయగా మేము భావిస్తున్నాము. ఎందుకని అంటే ఇవాళ నేను ఒక స్కూల్కి పోయి వచ్చిన, ఆ స్కూల్కు దీనికి సంబంధం లేకపోవచ్చు, కానీ ఒక విషయం మాత్రం సంబంధం ఉంది. శ్రీ సావిత్రి కన్య ఉన్నత పాఠశాల, ఇది ఓల్డ్ సిటీలో ఉంది. ఆ స్కూల్లో వాళ్ళు నన్ను రమ్మంటే పోయినా. అక్కడ కేవలం అమ్మాయిల వరకే పరిమితమైనటువంటి స్కూల్ అది. అది మనకు స్వతంత్రం రాకముందు మొదలైనటువంటి స్కూలు. 42లో 1942లో అది మొదలైనటువంటి స్కూలు. సావిత్రిబాయి స్ఫూర్తితోటి కొనసాగుతున్నటువంటి స్కూల్లో దానికి సంబంధించినటువంటి ఒక సమస్య వచ్చినప్పుడు కొంత మీ సహకారం అవసరము, మాట్లాడాలి అని అన్నప్పుడు ఆ మాట్లాడినందుకు గాను నన్ను ఈ రోజు ఆ స్కూల్కు పిలవడం జరిగింది. పోతే అంతా పేదవాళ్ళ పిల్లలు అందరూ కూడా, అంటే ఆటో నడుపుతున్నటువంటి వాళ్ళు, ఇళ్లలో పని చేసుకుంటున్నటువంటి వాళ్ళు, లేకపోతే చిన్న చిత్తగా పనులు చేసుకుని బతుకుతున్నటువంటి వాళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి స్కూల్ అది. ఆ స్కూల్ గ్రౌండ్ కి సంబంధించినటువంటి విషయంలో కూడా పక్కనే గుడి ఉంది. ఆ గుడికి బడికి మధ్యన ఒక గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ ఎంతో లేదు, మళ్ళీ సరిగ్గా ఈ చెట్ల మధ్య నుంచి ఇక్కడ ఇంత మందమే ఉంది. అది కూడా ఈ గుడికే కేటాయించాలి, దానికి సంబంధించింది అనేటువంటి దాని మీద వస్తున్నటువంటి వాదనలో అది మాట్లాడుతున్నాం. దానికి సంబంధించినటువంటిది కొంత అమౌంట్ కూడా కట్టాలి అనేటువంటి దానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. అదొక అంశం. అయితే సావిత్రిబాయి పేరు పెట్టి నడుపుతున్నటువంటి స్కూల్ కి వాళ్ళ చేతుల్లో ఇవాళ ఉన్నటువంటిది, వాస్తవంగా ఇవాళ రాజ్యాంగాన్ని మన ముందుకు తీసుకొచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో ఉండాలి, కానీ అక్కడ ఉన్నటువంటిది భరతమాత ఫోటో, ఇంకా ఎవరో గాంధీ గారి ఫోటో ఉన్నది. అంతవరకే ఉంది. అంబేద్కర్ గారి ఫోటో కూడా పెడితే అసలు నిజంగా బాగుండేది. ఆ ఫోటో పెట్టడం వల్ల ఆ ఫోటో లేదు అక్కడ. ఇవాళ జరుగుతున్నటువంటిదే ఈ రోజుకు ఒక ఏం ప్రాముఖ్యత ఉందనేటువంటి మనందరికీ తెలుసు. అందరి చేతుల్లో చిన్న చిన్న పుస్తకాలు ఉన్నాయి. అది మొత్తం కూడా ఆర్ఎస్ఎస్ భావజాలానికి సంబంధించినటువంటి పుస్తకాలు. మేము ఈ సావనీరు, కొన్ని బహుజన బతుకమ్మ పాటల పుస్తకాలు, అట్లనే వాటికి సంబంధించినటువంటి వ్యాసాల పుస్తకాలు తీసుకుపోయి ఆ స్కూల్ కు గిఫ్ట్ ఇచ్చి మీరందరూ ఇది చదవాలి అని చెప్పి వాళ్ళకి ఇచ్చి రావడం జరిగింది. అందుకని ఇవాళ మొత్తంగా మనం ఏ రకంగానైతే ఈ ఉద్యమాలు చేస్తూ మనం ఇంత ముందుకు పోతున్నామో అంతకంటే ఎక్కువగా వాళ్ళు ప్రచార వ్యాప్తిలో ఉన్నారనడానికి ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలే మనం చూస్తున్నాం. అయితే మన పుస్తకాలు, మన సాహిత్యాన్ని మనం అమ్ముకోవడానికి నామూషి పడతాం. ఈ పుస్తకం కొనండి అని పట్టుకపోవడానికి నామూషి పడుతుంటాం. కానీ వాళ్ళు ప్రధాన కూడళ్లలో
పెద్ద పెద్ద వాళ్ళు కూడా, మిడిల్ ఏజ్ వాళ్ళు, పెద్దవాళ్ళు కూడా నిలబడి ప్రతి కార్ దగ్గరికి, ప్రతి వెహికల్ దగ్గరికి వచ్చి ఈ ఈ పుస్తకం కొనండి, ఈ పుస్తకం కొనండి, భగవద్గీత కొనండి, అది కొనండి, ఇది కొనండి అని చెప్పేసి వాళ్ళు అమ్ముతున్నారు. మరి మన పుస్తకాల్ని మనం ఎందుకు ప్రచారంలో పెట్టలేకపోతున్నాం? మన భావజాలాన్ని మనం ఎందుకు ప్రచారంలో పెట్టలేకపోతున్నాం? ఈ కులాలకు మతాలకు అతీతమైనటువంటి సమాజం రావాలని మనం ఎందుకు సీరియస్ గా ఎఫర్ట్స్ పెట్టలేకపోతున్నాం? పెట్టే దాంట్లో ఎక్కడ తేడా వస్తుంది అనేటువంటి దాంట్లో మనం కూడా కొంచెం ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంటది. ఇటువంటి ఆలోచన పరుల అందరం కలిసి ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలపైన తప్పనిసరిగా ఐక్య ఉద్యమాల్ని చేపడితే దానికి ఏమన్నా కొంతలో కొంతైనా మార్పు జరిగేటువంటి అవకాశం ఉంటదని భావిస్తూ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నుండి ఈ వేదికకు మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రధానంగా జ్యోతి, వహీదన్నకు, జ్యోత్స్నక్కకు, మీ టీం కి అందరికీ కూడా మరొక్కసారి ఉద్యమ అభినందనలు కూడా తెలియజేస్తూ, ఈ మధ్యకాలంలో జరిగినటువంటి చయన్ వేదికకు సంబంధించినటువంటి ఆ మీటింగ్ లో అసలు ఎంత బాగా జరిగిందో ఆ సభ అసలు మామూలుగా జరగలేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అనుభవాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ అనుభవాల్ని వాళ్ళు చెప్తున్నప్పుడు నిజంగా అసలు ఎంత అవేర్నెస్ తో మాట్లాడుతున్నారు వాళ్ళు. వాళ్ళ నుంచి వచ్చినటువంటి సందేశాలు ఎంత ఉపయోగకరంగా ఉన్నాయనేటువంటి దానికి అది ఆ జరిగినటువంటి చయన్ సభ మీటింగ్. అది ఆ సభ పెట్టినందుకు మరొకసారి జ్యోత్స్నక్క, జ్యోతి, వహీదన్న అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, అటువంటి సభలతోటి మేము కూడా పంచుకున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. అటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కూడా, ముఖ్యంగా జ్యోతి, వహీదన్నలకు అందరికీ, మీ టీం అందరికీ, కుల నిర్మూలన సంఘం టీం అందరికీ కూడా మరొకసారి ఉద్యమాభినందన తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ నోటెడ్ అయినటువంటి పాట, ముఖ్యంగా దేవదత్తి గారికి ఇష్టమైనటువంటి పాట, మీ అందరికి కూడా తెలిసినటువంటి పాట. డప్పు ఉందా ఎవరి దగ్గర? మనోళ్ళు ఉన్నాడు డప్పు. మారాలి మన సమాజము, మారాలి మన సమాజము, మారాలి మన సమాజము, మారాలి మన సమాజము, మారాలి మన సమాజము. స్వార్థపూరితం నిస్వార్థమే శూన్యం, స్వార్థపూరితం నిస్వార్థమే శూన్యం, స్వార్థమే సమాజాన్ని సారి చేసరా. మారాలి మన సమాజము, మారాలి మన సమాజము, మారాలి మన సమాజము. కులమత భేదం, మతాల భేదం, కులాల భేదం, మతాల భేదం, కులాలే కాలకూట విషము గట్టరా. మారాలి మన సమాజము, మారాలి మన సమాజము, మారాలి మన సమాజము. ప్రతి ఒక్క చోట విప్లవోద్యమ జ్వాల, ప్రతి ఒక్క చోట విప్లవోద్యమ జ్వాల, రగిలి నవ సమాజ నాందియగునురా. మారాలి మన సమాజము, మారాలి మన సమాజము, మారాలి మన సమాజము. అందుకని ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి రూపంలో ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. అట్లనే ఒక మన నరేష్ రావచ్చు, ఒక అభినవ్ రావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఒక సంధ్యక రావచ్చు, జ్యోత్స్న రావచ్చు, వహీదన్న, జ్యోతి, ఇంకా మిగతా అందరు ఇట్లనే ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా నిరసన గలంగా ముందుకొస్తారు. దానికి ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారు
పుడతారులే మళ్ళీ మళ్ళీ పుడతారులే మళ్ళీ మళ్ళీ జగతి వేదనే జగతి వేదనే తమ బాధగా లిఖిస్తారు అక్షరాల తారలనల్లి ధ్వనిస్తారు జనం పాట పల్లవులై చరిత్ర నిర్మాతలే ప్రజలంటూ మళ్ళీ ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ పుడతారులే మళ్ళీ మళ్ళీ పుడతారులే మళ్ళీ మళ్ళీ